ప్రయత్నం, అది జనాల్లోకి వెళ్ళకూడదు అనేటటువంటి ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అనేది సజ్జల గారి మాటలు చూసాం, లోకేష్ గారి మాటలు చూసాం. ఏమంటారు సార్? ఇప్పుడు వీళ్ళు అదానీ సెంటర్ అంటారు. అదానీ సెంటర్ ని సార్ 2019లో ఆల్రెడీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు మీరు ఎందుకు పనులు ప్రారంభించాలా? మీరే ఒకవేళ అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చింటే మీరే పనులు ప్రారంభించవచ్చు కదా సార్. ఆ రోజు 5 సంవత్సరాలు మీరేదో మీ సొంత పనులు చేసుకొని మీరు డబ్బులు పంచుకుంటూ జనాలు గాలి వదిలేసి ఈ రోజు మళ్ళా వచ్చి ఆ రోజు మీ మీద ఇచ్చామని ఎలా మాట్లాడతారు సార్? సార్ ఈ రోజు ఆ రోజు అదానీ డేటా సెంటర్ కు ఈ రోజున్న గూగుల్ డేటా సెంటర్ కు చాలా వ్యత్యాసం సార్. ఇది డేటా సెంటర్ కాదు. ఈ రోజు మీరు చదవండి సార్, దాన్ని గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ సార్. ఇది ఒక్క డేటా సెంటర్ మాత్రమే కాదు, క్లౌడ్ కంప్యూటింగ్ అట్లాగే ఏఐ టూల్స్ సంబంధించి ఒక హబ్ ని ఇక్కడ తయారు చేయబోతున్నారు. గూగుల్ వాడే ఏఐ టూల్స్ ఎన్నో ఉన్నాయి సార్. ఈ రోజు ఏఐ టూల్స్ జెమినై కావచ్చు, ఏఐ స్టూడియో కావచ్చు, అట్లాగే వర్టెక్స్ ఏఐ కావచ్చు, ఇట్లా రకరకాల ఏఐ టూల్స్ ఈ రోజు వీళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో దాని మెయింటెనెన్స్ కావచ్చు, అట్లాగే కొత్తగా రేపు రాబోయే కొత్త టూల్స్ కావచ్చు, అవన్నీ కూడా విశాఖపట్నం కేంద్రంగానే రేపు ప్రొద్దున జరిగే ఒకటి ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు దయచేసి మీకు ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను నేను. సరే, గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్ అని చెప్పేసి వాళ్ళైతే హడావుడి చేస్తూ ఉన్నారు కదా. హడావుడి చేసేటప్పుడు నిజంగా మీకు రాష్ట్రానికి ఒక డేటా సెంటర్ రావాలి అని భావించినప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకి అడ్డుకోవాలని చెప్పేసి కొంతమంది సంతకాలతో హైకోర్టులో కేసు వేశారు. అందులో ఒక రైతు చనిపోయాడు. ఆల్రెడీ చనిపోయినటువంటి అతని పేరు మీద కోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి మీకు తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు. ఇలాంటి అంశాలను ఎందుకు మీరు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? వాళ్ళు ఏదో ఒక ట్రాక్ చేస్తే ఆ ట్రాప్ లో పడిపోతున్నారు పోయి. సార్ ఈ మధ్య కాలంలో ఎంపీ గురుమూర్తి గారు కూడా హైకోర్టుకి వెళ్ళారు. రకరకాలుగా ఏదైతే కంపెనీస్ వచ్చాయో వాటి మీద బురద చల్లాలని, భూములు అన్యాయమైన రేటుకి ఇస్తున్నారని, ఆ భూములన్నీ వెనక్కి తీసుకోవాలని, ఈ కంపెనీలందరినీ రాష్ట్రానికి రాకూడదని, ఈ రకాలుగా సార్ అందరికీ తెలుసు సార్. ఈ రోజు రాష్ట్రంలో టీవీ ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు సార్. వీళ్ళ ఎంపీలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ సార్ అర్థం సార్, భోగాపురం విమానాశ్రయం కట్టేటప్పుడు వీరు ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఎర్ర బస్సు రాని ఊరికి అసలు ఇక్కడ ఎయిర్ బస్ ఎందుకు, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు మాట్లాడిన మాటలు సార్ ఈ రోజు అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కథలు చెప్తే ఎవరుంటారు సార్ ఈ రోజు? సార్ లోకేష్ గారు చెప్పిన మాటలు ఏదైనా తేడా ఉందా సార్? ఏదైనా సమస్య ఉందా సార్? సార్ మేము డెవలప్మెంట్ ఓరియంటెడ్ వాతావరణంలో జనాలను హత్యలు చేసి, నాయకులను హత్యలు చేసి మీ సొంత టైం అవుతుంది. మళ్ళీ రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారు టైం ఇవ్వాలి. ఒక్క నిమిషం. రామారావు గారు, ఇందాక మిమ్మల్ని అడిగా, మీరు డిస్కనెక్ట్ అయ్యారు. ఇందాక నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, వాళ్ళదేమో గూగుల్ అయితే మీదైతే గొడ్డలంట. మరి ఏంటి దాని మీద ఒక హాఫ్ మినిటే టైం లేదు నాకు. హాఫ్ మినిట్ లో మీరు క్లోజ్ చేయాలి. ఇప్పుడు నారా లోకేష్ గారి పరిజ్ఞానం ఏంటంటే, అదేదో బాంబేలో ఏబిఆర్ అనేటువంటి సంస్థ ఒక సమ్మిట్ పెట్టి దాన్ని పిలిస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికో లేకపోతే భారతదేశం నుంచి రావాల్సినటువంటి అంశాలు మాట్లాడకుండా అక్కడ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదన్నాడు. అదే ఆయన నాలెడ్జ్. అతను ఒక ఏదో చంద్రబాబు నాయుడు చాటున చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఈ రోజు చూస్తున్నాం సెక్రటేరియట్ లో అతను ఇనిషియల్ లేకుండా ఫైల్ కదలకూడదంట. ఈ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాలు లేకుంటే ఈ యొక్క అనర్థాలు, ఈ యొక్క విధ్వంసానికి అన్నింటికి కూడా మూల కారణం లోకేష్ గారి. ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి ఆయనకి వాళ్ళ తండ్రికి వచ్చినటువంటి ఆస్తులు ఎలా వచ్చింది తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఈ యొక్క తేడా. ఆయన తెలియాల్సినటువంటి తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు 2 ఎకరాల నుంచి మన కుటుంబం ఏదైతే 4-5 ఉన్నారో సరేలేండి. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా వస్తాయండి సార్. ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం. రామారావు గారు, కృష్ణవేణి గారు టైం అయిపోయింది. ఓకే సార్ ప్లీజ్. ఓకే చాలా మాట్లాడాలి. 2 రోజులు పెట్టుకుందాం మనం డిబేట్. అది ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మాట్లాడండి మేడం. 1 మినిట్, మీకు ఎక్కువ టైం లేదు. సమస్య ఉంటే పరిష్కారం చూపించాలి తప్ప దాన్ని రాజకీయ ఉనికి కోసం వాడుకోవడం అనేది తప్పు. ఇవాళ గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ వైజాగ్ లాంటి ప్రదేశానికి రావడం ఫ్యూచర్ లో జరగబోయేటువంటి అభివృద్ధిని కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. కానీ దీన్ని ఒక పెట్రోల్ డీజిల్ విషయాన్ని అంశాన్ని పైకి తీసుకొని వచ్చి దాన్ని అడ్డుకునేటువంటి, అంటే రాష్ట్రానికి ఇలాంటి కంపెనీ వచ్చినప్పుడు ఇంకా దిగ్గజాలు లాంటి కంపెనీలు వస్తాయి సార్. వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి ఫ్యూచర్ లోనే కనిపిస్తూ ఉంది. అంటే
రప్ప రాజకీయం వాళ్ళదైతే రమ్మని పిలిచేటువంటి రాజకీయం, కంపెనీని ఆహ్వానించేటువంటి రాజకీయం. Yes, మా yes. కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి Okay, madam. వీళ్ళు పదే పదే Yes. బురదేయడం మానేసేసి మాత్రం పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తే, నిజంగా సమస్య ఉంటే దానికి పరిష్కారం చూపిస్తే ప్రజలు కూడా ఓకే ఆ మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ లో సహకరించేటటువంటి రాజకీయాలు రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం కృష్ణన్ గారు, అలాగే మేడం విజయశేఖర రెడ్డి గారు, రామారావు గారు, కట్టకత్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరత మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న చేసినటువంటి ఆందోళనకు సంబంధించి కేవలం గూగుల్ డేటా సెంటర్ అంశం ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేటువంటి ఒక మాస్క్ కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే అమరావతికి డీజిల్ సరఫరా